అర్జునుడు తడబడ్డాడు అంతకుముందే. ఎందుకని? ధర్మరాజు గారు ఏదో అన్నారని నాకు ప్రతిజ్ఞ ఉంది, చంపేస్తాను ధర్మరాజుని అన్నాడు. అర్జునుడు ఓ మాట, ఆ కృష్ణ పరమాత్మ ఓ మాట చెప్పారు, విన్నాడు. విని ధర్మరాజు గారిని నింద చేశాడు. నింద చేసినవాడు ఎంత ఆర్ద్రత ప్రేమ కలిగినవాడు. నాకు వీటన్నిటికన్నా అన్నగారిని నింద చేశానన్న బాధ ఎక్కువ, కంఠం కోసేసుకుంటానన్నాడు. అదేమీ నటన కాదు, ఆయన ఆర్తికి ప్రేమకి నిదర్శనం. అయితే నిన్ను పొగుడుకో అన్నాడు. మళ్ళీ కృష్ణుడి మాట విని పొగుడుకున్నాడు. అన్నగారిని సేద తీర్చాలి, నేను ఇవాళ కర్ణుడిని చంపొస్తానని బయలుదేరాడు. తడబాట్లు రాని వాళ్ళు ఎవరుంటారు నాకు చెప్పండి జీవితంలో? ఖచ్చితంగా ఉంటాయి తడబాట్లు. తడబాటు రావడం తప్పు కాదు, దిద్దుకుని ఉంచుకోవడం గొప్ప. దిద్దుకుని ఉంచుకోవడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి? ఎవరైనా చెప్తే వినడం. అసలు ఎవరు చెప్పిన మాట నేను విననన్నవాడు జీవితంలో ఏది సాధించగలడు? తన బుద్ధికి తోచినదేదో అదే గొప్ప అంటాడంతే. అప్పుడు అసలు ఆయన ఎలా ఆదర్శాన్ని లోకంలో స్థాపిస్తాడు? ఏ రకంగా చూసినా అర్జునుడు ఆదర్శప్రాయుడయ్యాడు. అందుకే ఆ సంఘటనలు వరుసక్రమంలో జరిగాయి. కాబట్టి కృష్ణుడు ఆ మాట అంటే నొచ్చేసుకుని అలా అంటావా నన్ను అని అనలేదు. ఆయన కాకపోతే నాకెవరు చెప్తారంటాడు. అది మనిషికి ఉండవలసిన లక్షణం. అది కర్ణుడైతే వాడంతటి వాడు నాకు చెప్పడానికి, వాడు నాకు చెప్పేదేమిటి, నేను వినేది ఏమిటి అంటాడు. అసలు వినే గుణం ఉంటే కదూ. అది లేకపోవడం చంపేస్తుంది, అది ఉండడం బ్రతికించేస్తుంది అంతే. కాబట్టి కృష్ణుడు చెప్తే వెంటనే సుదర్శన చక్రం ఇవ్వడం వరకు ఎందుకు అని ఒక చెరునవ్వు నవ్వి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. సరే, కర్ణుడు తన యొక్క నియమపాలన శక్తి చేత అవతల వారి వదిలిపెట్టినటువంటి అస్త్రాన్ని తాను అణచగలిగాడు. ఈ విధంగా ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడేం వెనకంజ వేయలేదు, ఎన్నో బాణములను ప్రయోగించాడు. అర్జునుడు గాయపడేటట్టు చేశాడు, కృష్ణుడు గాయపడేటట్టు చేశాడు, ఇద్దరి శరీరముల వెంట నెత్తురు కారేటట్టు చేశాడు. అంత భయంకరంగా ఇద్దరి మధ్య సంకుల సమరం నడుస్తోంది. ఆ నడుస్తున్నప్పుడు కర్ణుడు ఇక ఉపేక్షించి వీలు లేదు, సర్పబాణ ప్రయోగం చెయ్యాలి అనుకున్నాడు. నిజానికి మీరు ఒక్కటి ఆలోచించండి, పరమాత్మ చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు. మాట వినేవాడికి కదూ ఎవరైనా సరే ఉపకారం చేస్తారు. నా సుదర్శన చక్రం ఇస్తాను పోనీ వేయి అని కృష్ణుడు అన్నప్పుడు వెంటనే తిరగబడి అర్జునుడు కృష్ణుడి మీద నోరు జారాడనుకోండి, ఇప్పుడు వస్తోంది ఉపద్రవం. అందులో కృష్ణుడు ఎందుకు ఉపకారం చేయాలి? నీ అంత వాణ్ణి నువ్వన్నావు కదా అని ఊరుకోవాలి. కానీ కృష్ణుడు చెప్పిన మాట విని చిరునవ్వుతో బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడే, దానికి కృష్ణ పరమాత్మ యోగ్యతని నిర్ణయించి అర్జునుడికి ఉపకారం చేస్తున్నాడు. ఆ కర్ణుడి దగ్గర సర్పాస్త్రం ఉంది. అది ఒకానొక నాడు ఆదిపర్వంలో వచ్చినటువంటి ఘట్టం. ఆ ఖాండవవన దహనం చేసినప్పుడు ఆ దేవేంద్రుడికి ప్రియమిత్రుడు తక్షకుడు, అదొక గొప్ప సర్పం. ఆ తక్షకుని యొక్క కుమారుడు అశ్వసేనుడు, అదో గొప్ప సర్పం. ఆ సర్పం తల్లిని అగ్నిహోత్రంలో పడిపోకుండా చూడడం కోసమని, అమ్మ నా తోకని నోటితో కరిచి పట్టుకో, నేను పైకి ఎగిరిపోతానని పైకి ఎగిరిపోతున్నాడు. అర్జునుడు చూసి ఆ వెళ్ళిపోతున్నటువంటి అశ్వసేనుడి తోకని బాణంతో నరికేశాడు. ఆ తోక ముక్క నోట్లో ఉండగా ఆ తల్లి వచ్చి అగ్నిహోత్రంలో పడిపోయింది. ఇంకొక బాణంతో అశ్వసేనుడిని కూడా కొట్టబోయాడు. కానీ ఇంద్రుడు ఆ మోహిని విద్య చేత అర్జునుడు అశ్వసేనుడిని కొట్టకుండా కాపాడాడు. ఆ అశ్వసేనుడిని ఇంద్రుడు రక్షిస్తే అర్జునుడి మీద పగపట్టినటువంటి అశ్వసేనుడు అస్త్రంగా మారి కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. నేను సరి అయిన సమయంలో ప్రయోగిస్తానని ప్రతిరోజు గంధపుష్పముల చేత అర్చించి ఆ అస్త్రాన్ని బంగారు ఒరలో ఉంచుతాడు కర్ణుడు. ఇప్పుడు ఆ అస్త్రాన్ని తీసి తన యొక్క ధనస్సుకి సంధించి అర్జునుడి యొక్క మెడకి గురి చూసి వదిలిపెట్టడానికి సిద్ధపడుతున్నాడు. కానీ ఆ పెట్టిన గురి క్రీగంటి దగ్గరికి వస్తోంది అని గమనించాడు శల్యుడు. వెనక్కి తిరిగి నువ్వు మెడకి గురి పెట్టట్లేదు అన్నాడు. అంటే కర్ణుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నాకు తెలియదా గురి పెట్టడం? నువ్వు ఇలా నన్ను హెచ్చరిక చేసి మాట్లాడవచ్చా? మహావీరులతో మాట్లాడే లక్షణం ఇదేనా అని వెంటనే శల్యుడి పట్ల కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తుండగా మాట్లాడాడు. అది ఇద్దరికి తేడా. అది అర్జునుడి జీవితం, ఇది కర్ణుడి జీవితం.
ఇద్దరికీ అంత తేడా ఉంటుంది. పెద్దరికం ఇవ్వాలి అనుకుంటే నిజానికి శల్యుడు కూడా ఒక మహారాజే, అయినా కర్ణుడికి సారథ్యం చేశాడు కదా. ఏం నిందించాడు కాసేపు పక్కన పెట్టండి, సారథ్యం చేస్తున్నాడు కదా. అర్జునుడు సారథిని కొట్టాలనుకుంటే శల్యుడిని కూడా కొట్టేస్తాడు కదా. అయినా కూడా వచ్చాడు కదా అంత పెద్ద యుద్ధానికి. కృష్ణుడితో సమానంగా సారథ్యం చేయగలిగినటువంటి నేర్పరితనం ఉన్నవాడు అని ఆ రోజులలో అనిపించుకున్నవాడు కర్ణుడికి సారథ్యం చేసి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక మాట చెప్తే అర్జునుడు చిరునవ్వు నవ్వినట్టు కర్ణుడు ఎందుకు నమ్మలేకపోయాడు అంటే, ఇదే మనిషి పడిపోవడానికి కారణాలు. ఇవి జీవితంలో అలవాటు చేసుకోకు సుమా. ఇవి జాగ్రత్తగా చూడు, భారతంలో ఇవి గమనించు, ఇవి నేర్చుకుని జీవితాన్ని దిద్దుకో. అందుకు భారతాన్ని చదువుకోవడం, అందుకు భారతాన్ని నేర్చుకోవడం. ఎవరేమైనా చెప్పవచ్చుగాక, నేను వినను. నేను అనుకున్నదేదో అది గొప్ప అనుకున్నవాడు వృద్ధిలోకి రాడు, రక్షణ పొందలేడు. కాబట్టి ఇప్పుడు ఆ సర్పాస్త్రాన్ని గురిపెట్టి అర్జునుడి మీదకి వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే ఆ సర్పాస్త్రం అర్జునుడి యొక్క కంఠాన్ని దునవడం కోసం వచ్చేస్తోంది దగ్గరికి. పలుదెస మంటలు ప్రబ్బగా అలఘస్ఫురణముననిగుడు అయ్యస్త్రంబున్ జలజాక్షుడు కని పంచాంగుళ మాత్రము రథము ధరణి గృంక అదుముడున్. ఆ సర్పాస్త్రం వచ్చేస్తున్నప్పుడు అన్ని వైపులా కూడా ఆ మంటలు కమ్ముకున్నాయి. అలఘస్ఫురణముననిగుడు అయ్యస్త్రంబున్నదేమీ చిన్న విషయం కాదు. ఒక పాము పగబట్టి అస్త్రంగా కర్ణుడి దగ్గర ఇంతకాలం నుంచి ఎదురు చూస్తోంది అర్జునుడి కోసం. కాబట్టి దాని పగ తీర్చుకోవాలి. ఆయన కంఠాన్ని ఎప్పుడు ఉత్తరిస్తానా అని ఇంతకాలం ఎదురు చూసినటువంటి ఆ సర్పాస్త్రానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. అది వెళ్ళి పడిపోతోంది ఆ అర్జునుడి మీద. అప్పుడెవరు రక్షించగలరు? ఆపద నుంచి రక్షించగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ ఎందుకు రక్షించాలి అంటే ఒకే కారణానికి రక్షించాలి. వాడు ధర్మము కొరకు నిలబడిన వాడేనా. దుస్తర్కాస్తు విరమ్యతాం అని శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి సమయంలో శిష్యులతో మాట్లాడుతూ వేదో నిత్యమధీయతాం తదుచితం కర్మ స్వనుష్ఠీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు. వేదమును ప్రమాణం చేసుకుని విహిత కర్మలను ఆచరించు. నీకు ఏదైనా మాట్లాడగలిగిన శక్తి ఉంటే ఆ మాట్లాడగలిగిన శక్తిని ధర్మమును బలపరచడానికి ఉపయోగించు తప్ప ధర్మ వ్యతిరేకమైన మాటలు మాట్లాడడానికి నీ సొంత అభిప్రాయాలకి వేదికలుగా మార్చుకొని మాట్లాడి ప్రజల యొక్క జీవితాలు పాడు చెయ్యవద్దు. దుస్తర్కాస్తు విరమ్యతాం, దుస్తర్కాన్ని కట్టిపెట్టు అని శంకర భగవత్పాదులు ఆనాడు చేసిన హెచ్చరిక. అంటే ఎప్పుడైనా సరే ధర్మము కొరకు మనకున్నది ఏది ఉపయోగపడినా ఈశ్వర రక్షణ ఉంటుంది. మనకి ఎన్ని ఉన్నా అవి ధర్మమునకు కట్టుబడనప్పుడు అవి ఈశ్వర అనుగ్రహమునకు పాత్రములు కాలేవు. కాబట్టి అర్జునుణ్ణి రక్షించుకోవాలి. కాబట్టి పరమాత్మ వెంటనే కృష్ణుడు ఏం చేశాడు అంటే పంచాంగుళ మాత్రము 5 అంగుళాల మేర రథాన్ని భూమిలోకి తొక్కేశాడు. ఎప్పుడైతే రథం భూమిలోకి తొక్కివేయబడిందో అర్జునుడు కిందకి వెళ్ళాడు. కంఠానికి గురిపెట్టబడినటువంటి అస్త్రం కిరీటానికి తగిలింది. ఎందుకని ఇక్కడికి గురిపెట్టింది ఇక్కడ తగలాలి ఇప్పుడు, ఎందుకంటే కిందకి వెళ్ళిపోయింది కాబట్టి రథం. అది కిరీటానికి తగిలింది. మనిషి ప్రాణానికి తుల్యమేది రాజుల విషయంలో కిరీటమే. దాని మర్యాదకి తగినటువంటిది దానికి ఇవ్వాలి. కాబట్టి లేకపోతే అది మరింత కోపగిస్తుంది. అస్త్రం పక్కకి పోయింది అంటే నేను కిరీటం పడిపోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అది కిరీటానికి తగిలింది. వెంటనే ఆ కిరీటం కింద పడిపోయింది. పడిపోగానే దేవతలు, ఆకాశంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా కృష్ణ పరమాత్మ మీద పుష్పవృష్టి కురిపించారు. ఎందుకు అంటే అర్జునుణ్ణి రక్షించాడు అని చెప్తే కేవల వాచ్యార్థం కాదు. ధర్మరక్షణ కొరకు పరమాత్మ ఎంత జాగరూకుడై ఉంటాడు, ఎంత అప్రమత్తుడై ఉంటాడు అన్నదానికి పరాకాష్ఠ. అర్జునుణ్ణి రక్షించడానికి రథాన్ని 5 అంగుళాలు భూమిలోకి తొక్కి కిరీటం పడిపోయేటట్టుగా చేసి అది తృప్తి పడిపోయేటట్టు చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ కిరీటం పడిపోయింది. కురువంశోత్తమ వారి దిక్కు ప్రజ సంక్షోభింప ఆ పాప తూపు రయం ఉగ్రముగాగా బిట్టడరి దంభోళి ప్రభగ్న క్షమాధర శృంగాకృతిగా హరించే బహురత్నస్ఫీత రశ్మి ఛటాస్ఫురితంబైన కిరీటమున్ విజయనుప్పున్ తేజమున్ కుందగన్.
ఆ బాణం వచ్చి అర్జునుడి కిరీటానికి తగిలితే ఆ కిరీటం కింద పడిపోతే అనేక రత్నములతో ప్రకాశిస్తున్నటువంటి ఆ కిరీటం మండిపోయి భూమిలో పడిపోయే వరకు ఒప్పుకోకుండా సర్పాస్త్రం ఆ కిరీటాన్ని ఆ విధంగా మురిపిడి పెట్టేస్తే అర్జునుడు మాత్రం ఆ కిరీటం లేకుండా ఉండేటప్పటికట శిఖరం లేనటువంటి ఒక నల్లటి పర్వతం ఎలా ఉంటుందో అలా అర్జునుడు పరమాద్భుతమైనటువంటి రీతిలో కనపడ్డాట. అంటే అప్పుడు కూడా అంత అందంగా ఆయన కనపడ్డాడు. ఒక భూరి పర్వత శిఖరం వజ్రాయుధం చేత ఖండింపబడి పర్వతం నిలబడితే ఎలా ఉంటుందో కిరీటం పడిపోయినటువంటి అర్జునుడు అలా ఉన్నట్ట. అయినా ఆ వజ్ర వైఢూర్యాదులతో కూడుకున్నటువంటి ఆ కిరీటం పడడం అనేటటువంటిది మాత్రం అంత తేలిక విషయం కాదు. ఎందుకనంటే అదేం మామూలు కిరీటం కాదది. సురపతి తపంబు చేసిన పరమేష్టి ప్రియంబు పొంది బహుమాన పురస్సరముగనిచ్చిన యది ఆ కిరీటము అరిభీషణత్వ కీర్తిదము నృపా. అది ఒకానొకప్పుడు దేవేంద్రుడు గొప్ప తపస్సు చేస్తే సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సంతోషించి దేవేంద్రుడికి ఇచ్చినటువంటి కిరీటం. అటువంటి కిరీటాన్ని దేవేంద్రుడు మళ్ళీ అర్జునుడికి ఇచ్చాడు అంటే కారణం సముద్రవాసులైనటువంటి నివాత కవచలు అనబడేటటువంటి రాక్షసగణాన్ని ఇంద్రుడే నిగ్రహించలేకపోతే అర్జునుడి యొక్క సహాయం తీసుకున్నాడు. అప్పుడు అర్జునుడు వాళ్ళని నిగ్రహించాడు. అర్జునుడు వాళ్ళని నిగ్రహించి నాకు ఉపకారం చేశాడు అని సంతోషించినటువంటి ఇంద్రుడు బ్రహ్మగారు తనకిచ్చినటువంటి కిరీటాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అంత గొప్పదైనటువంటి ఆ కిరీటం ఇవాళ ఆ సర్పాస్త్రము చేత అర్జునుడి శిరస్సు నుంచి డుల్లి కింద పడిపోయింది. ఇప్పుడు ఆ కిరీటం లేకపోతే అర్జునుడు ఎలా ఉన్నాడంటేట శృంగములేని నీలగిరి చెల్వున క్రీడి కిరీటహీనుడయ్యున్ కనుపట్టే వెల్లతల ఎల్లియు మౌళి దృఢంబుగా నమర్చె కురునాథ పూర్ణ శశి చెన్నున పూర్వ మహీధరంబు కాంతిం గడచన్న ఎందము ప్రతీతముగా నటించు చట్పుడన్. శిఖరం లేనటువంటి నల్లకొండ ఎలా ఉంటుందో అటువంటి అర్జునుడు తెల్లటి బట్ట తీసి తలపాగా చుట్టుకున్నట్టు. నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ అంటారు రామాయణంలో. నేను తెల్లటి తలపాగా చుట్టుకున్నాడు ఆ యుద్ధంలో. చుట్టుకుంటే ఇప్పుడు పూర్ణ చంద్రబింబం ప్రకాశిస్తున్నటువంటి పర్వతం ఎలా ఉంటుందో ఆ శిఖరం మీద చంద్రబింబం ప్రకాశిస్తే అలా ఉన్నట్ట అర్జునుడు. ఆ నాగాస్త్రం అర్జునుణ్ణి చంపలేకపోయాననేటటువంటి బాధతో మళ్ళీ వస్తుంటే ఇది ఎక్కడి పాము అని చెప్పి అర్జునుడు అడిగితే కృష్ణ పరమాత్మ ఆది పర్వంలో జరిగినటువంటి విషయాన్ని మళ్ళీ అర్జునుడికి జ్ఞాపకం చేస్తే ఆ వస్తున్నటువంటి సర్పాస్త్రం మీద ఆయన బాణ పరంపరని విడిచిపెట్టి ఆ వస్తున్నటువంటి అస్త్రాన్ని ధ్వంసం చేసేశాడు. దానితో ఎప్పటి నుంచో కర్ణుడు పెట్టుకున్నటువంటి ఆశ, నేను అర్జునుణ్ణి పడగొట్టడానికి నా దగ్గర సర్పాస్త్రం ఉంది అని, ఆ సర్పాస్త్రం విఫలమైపోయింది.